తెలుగుదేశం పార్టీ రాజ్యసభ రేసులో గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ. ఇది ఒకరు కీలక రాజకీయ నేత గల్లా, మరొకరు ప్రముఖ విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అని ఆంధ్రజ్యోతి రాసింది. అందుకే వాళ్ళిద్దరి వల్ల తెలుగుదేశం పార్టీ కొరిగింది ఏంటి? గల్లా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం ఇది మొన్న రాష్ట్ర విభజన తర్వాత గత్యంతరైన పరిస్థితుల్లో తెలుగుదేశానికి వచ్చారు. గల్లా జయదేవ్కి 2 సార్లు సీట్ ఇస్తే గెలుచుకుని గుంటూరుకు ఒరగబెట్టింది ఏం లేదు. పైగా జగన్ బెదిరింపుల దెబ్బకి భయపడిపోయి పార్టీ మారిపోయినటువంటి వాడు, టికెట్ పోటీ చేయడానికి కూడా భయపడ్డటువంటి వాడు. అట్లాంటి వాడికి డబ్బులు ఇస్తారని టికెట్ ఇద్దామా మనం? దానివల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉందా? అదే వాళ్ళ పెమ్మసాని అద్భుతంగా పనిచేస్తున్నాడు. గుంటూరులో రోడ్లు వేపిస్తున్నాడు, కాలువలు కట్టిస్తున్నాడు, ఫ్లైఓవర్లు చేపిస్తున్నాడు. దాన్ని కనీసం ఏనాడు నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోలేదు. అట్లాంటి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఏమైనా మనకి ఇస్తాడు, లంసంగానే ఏమన్నా ఇవ్వాలా? ఆంధ్రజ్యోతి ఉద్దేశం అదే. రెండోది భాష్యం రామకృష్ణ. ఆయన విద్యా సంస్థలు ఆయన సంపాదించుకున్నాడు, జనం దగ్గర నుంచి దోచుకుని సంపాదించుకోవడం తప్పించి ఎక్కువ ఫీజులు చెప్పి ఏం ఒరగబెట్టాడు ఆయన తెలుగుదేశం పార్టీకి? ఏమైనా విరాళాలు ఇస్తున్నారా? అంటే విరాళాలు ఇచ్చేవాడు డబ్బులు ఉన్నటువంటి వాడికి పదవులు ఇవ్వాలని ఏమన్నా రూలా? ప్లస్ కులం లెక్కన రూలా? కష్టపడినటువంటి కార్యకర్తలు, దశాబ్దాల తరబడి కష్టపడ్డటువంటి నాయకులు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు ఉన్నారు, రాత్రి పగలు కష్టపడ్డోళ్ళు ఉన్నారు. ఒళ్ళు వాయిగొట్టుకున్నటువంటి ఒక పట్టాభి లాంటోడు ఏమయ్యాడు? లేకపోతే తీవ్రమైనటువంటి మనోవేద చెందినటువంటి పంచుమర్తి అనురస్పోని ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చారు, గుడ్. మిగతా అనేక మంది నాయకులు తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు, బాధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమో ఏదో నామినేటెడ్ పోస్టులు పడేసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా, లేకపోతే ఇలా డబ్బులు చూసి ఆ పదవులు ఇవ్వాలా? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.